అమ్మా, మీ ఇద్దరు వెళ్ళి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వచనం తీసుకోండి. అమ్మా శైలు, వెళ్ళండి. బావా రా. అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. రే ఆగరా. ఆగరా, ఓ ఫ్యామిలీ ఫోటో తీసుకుందాం. పర్లేదులేండి మావయ్య, బావకీతో అర్జెంట్ పనుందంటున్నాడు కదా, పాపం వెళ్ళనివ్వండి. సరే, చెప్పింది కదా, వెళ్ళిరారా. సరే నాన్న, పట్టుకోమా. నీకేమైనా మర్చిపోయిందా? నీ పెళ్ళాన్ని కొట్టకుండా కనిష్కని కొట్టావేంట్రా? కొట్టి దీన్ని కూడా పెళ్ళాంలా యాక్సెప్ట్ చేశాడా ఏంటి? ఒరే పాపం, కనిష్కేం చేసిందిరా అలా కొట్టావు? కొట్టడం కాదు నాన్న, చంపేయాలి దీన్ని. నేనేం చేశాను? నోర్మాయ్, ఇంకొక మాట మాట్లాడితే నరికి పోగులు పెడతాను. అసలు చేసిందంతా నువ్వేనే, నాకు తెలియదు అనుకుంటున్నావా? ఒరేయ్, కనిష్క వెళ్ళి నాకు టికెట్ ఇవ్వద్దని చెప్పిందిరా, తనెందుకు అలా చెప్తుంది? ఇదే ఆర్టిస్ట్కి డబ్బులిచ్చి తులసి బొమ్మ గీమని చెప్పింది నాన్న. కావాలంటే చూడండి. చూడమ్మా, వాడు ఏం చెప్పినా పట్టించుకోకుండా దీని బొమ్మ గీయాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాడు ఏం చెప్పినా పట్టించుకోకుండా దీని బొమ్మ గీయాలి. అలా గీసావు అంటే తర్వాత దీనికి 10 రెట్లిస్తాను. పర్లేదు, నీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. 3వ గంటకి తెలియకూడదు. తీసుకో. ఇది దీని బాగోతం. నిజంగా ఆ దేవుడే కనిష్కకి బుద్ధి పుట్టించుంటాడు, లేదంటే నా కథ ముగిసిపోయేది. అది చేసింది ఎవరైనా సరే, ఆర్టిస్ట్ మాత్రం తులసి బొమ్మే గీయాలి. అది చూసి మనందరం తులసిని అసహ్యించుకోవాలి. తులసిని ఇంట్లో నుంచి గెంటేయాలి. ఇది దీని ప్లాన్. లేదు మామయ్య, ఇదంతా అబద్ధం. కావాలనే నా మీద తోస్తున్నాడు. ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తా. రేయ్, ఇంత జరిగినా నువ్వు పెళ్ళాన్ని వెనకేసుకురావడం కాకుండా దానికోసం అమాయకురాలైన కనిష్కని బలి చేస్తావా? నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? జరిగింది అదే. నా కళ్ళతో నేను చూశాను, నీకు కూడా చూపించానుగా. రేయ్, నువ్వు ఎన్నైనా చెప్పురా, నాకు టికెట్ రాకుండా చేయాల్సిన అవసరం తులసికి తప్ప ఇంకెవరికి ఉంటుందిరా? నా వల్ల అది ఎమ్మెల్యే టికెట్ వదులుకోవాల్సి వచ్చిందనే పగతో నాకు టికెట్ రాకుండా కుట్ర పన్నిందిరా. అంతేకాదురా, నీకు టికెట్ రాకుండా చేయడమే కాకుండా నీ పెళ్ళాన్ని నిలబెట్టి నిన్నింకా అవమానపరిచిందిరా ఇది. అయినా తులసి నిలబెట్టగానే ఇది గెలుస్తుందా చేస్తుందా? అదేంటి నన్ను అలా అంటావు? తులసి సపోర్ట్ చేస్తే గెలవడం పెద్ద కష్టం కాదని సూర్యప్రతాప్ గారే చెప్పారు కదా.
రేయ్, ప్రతిదానికి నీ పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నావేంట్రా నువ్వు? మీరంతా కలిసి మన కుటుంబానికి ఏ మాత్రం సంబంధం లేని ఈ కనిష్క ఎన్ని తప్పులు చేసినా దాన్ని సపోర్ట్ చేయొచ్చు గాని నేను మాత్రం ఏ తప్పు చేయని నా భార్యకు అండగా ఉండకూడదా? తను ఎవరు ఏమన్నా భరించింది, ఏం చేసినా కూడా సహించింది తప్ప ఏనాడు కూడా ఏ తప్పు గురించి మాట్లాడలేదు, ఏ తప్పుడు పని చేయలేదు. నేను ఆ తప్పు చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. అయినా సరే నన్ను ఇంతగా నమ్ముతున్న మీ దగ్గర ఒక్క నిజం దాచినందుకు గుండెల్లో కొండంత భారాన్ని మోస్తున్నాను. మీరెంత నమ్ముతున్నారో నేనంత పెద్ద తప్పు చేసినట్టు ఫీల్ అవుతున్నాను. ఇక్కడ ఏం జరిగినా సరే తులసికి అండగా నేనుంటాను. అంతేకాదు, మంచి చెడు అన్న జ్ఞానం లేకుండా బరి తెగిస్తున్న ఈ కనిష్క ఇంట్లో ఉండడానికి వీల్లేదు. కనిష్కని ఇంట్లో ఉండద్దని చెప్పడానికి నీకెవరిచ్చారా హక్కు? ఇది నా ఇల్లు, నా మొగుడు కట్టించిన ఇల్లు. ఎవరు ఉండాలో ఎవరు పోవాలో చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. సరే, తులసి మన ఇంట్లో ఉండడానికి నేను 100 కారణాలు చెప్తాను. మీరంతా కలిసి కనిష్క మన ఇంట్లో ఉండడానికి ఒక్క కారణం చెప్పగలరా? చెప్తాను, ఆగరా, చెప్తాను. రే, మీరెళ్ళండ్రా. తులసి ఉండడానికి 100 కారణాలేంట్రా? చెప్పి వింటాను. చెప్తాను, లెక్క పెట్టుకోండి. ఫస్ట్, నాన్నకి చేజారిన ఎమ్మెల్యే టికెట్ అమ్మకు వచ్చింది. అమ్మ గెలవాలంటే మనకి తులసి సపోర్ట్ కావాలి. తులసే కాదురా, ఆ జేజమ్మే దిగొచ్చి మద్దతిచ్చిన టికెట్ కొనకుండా లాటరీ తగులుతుందేమో గాని మీ వెర్రి బాగులమ్మ గెలవదుగాక గెలవదు. గెలుస్తుంది, గెలుస్తుంది నాన్న. ఇప్పుడు చెప్తున్నాను వినండి. తులసి అమ్మని గెలిపించి తీరుతుంది. సరేరా, తులసి మీ అమ్మని గెలిపిస్తుంది అంటున్నావు కదా, ఒకవేళ మీ అమ్మ ఓడిపోతే? ఛాన్సే లేదు నాన్న. ఒకవేళ ఓడిపోతే? ఓడిపోదు. సరే, నువ్వే చెప్పు నాన్న, ఏం చేయాలి? రేపు ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో మీ అమ్మ ఓడిపోతే నువ్వు తులసికి విడాకులిచ్చి ఇంట్లో నుంచి శాశ్వతంగా బయటికి గెంటేయాలి.